ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. వేగవరం గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. స్కూల్ బిల్డింగ్ కు సంబంధించి స్లాబ్ వేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ సుమారు 30 మంది కూలీలు పనిచేస్తున్నట్లు సమాచారం. స్లాబ్ ఒక్కసారిగా కూలటంతో 15 మందికి పైగా కూలీలు శిథిలాల కింద చిక్కుకొని తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, తోటి కార్మికులు అప్రమత్తమై శిథిలాల కింద చిక్కుకున్న వారిని అతి కష్టం మీద బయటకు తీశారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రితో పాటు సాయి స్ఫూర్తి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిర్మాణ లోపమే ఈ ప్రమాదానికి కారణమా అన్న కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. ఆ పిల్లరే అది సపోర్ట్ పెట్టాడండి 40 అడుగులు 2 బడ్డీలు వేసి అది పిల్లరే దెబ్బ అయ్యి మొత్తం ఒకసారి కూర్చుకుంటాం. ఎంతమంది ఉన్నారు లోపల అప్పుడు పని చేస్తున్నది? ఉన్నామండి, ఒక 20 మంది ఉన్నాం. అందరూ పైన ఉన్నారు, కింద ఉన్నారు? పైన ఉన్నాం. పైన 20 మంది పడిపోయారు. దాంట్లో ఎలా దెబ్బలు తగిలినా ఎవరికైనా? గట్టిగా చెయ్యి ఇరిగింది, గోడ ఇరిగింది. ఎక్కడైతే అక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, అదే రిలయన్స్ బంక్ వాన. ఇంకా మిగిలిన వాళ్ళకి ఎలా ఉంది? బాగానే ఉందండి. 2-3 బాగా సీరియస్గా ఉంది. మీరు ఉన్నారు అప్పుడు? మీరు ఎలా బయటకు వచ్చారు? మా మిల్లర్ ఆగిందండి. మిల్లర్ ఆగిన వల్ల మేము సేఫ్ అయ్యాం. ఎంతమంది పని చేస్తున్నారు వాళ్ళు కూలీలు అక్కడ? మొత్తం ఉంటారండి, 70 మంది దాకా ఉంటారు. కానీ ఈ ప్రమాదం జరిగింది మాత్రం వాళ్ళకే జరిగిందా? వాళ్ళదే పడిందా? 2 మెషిన్ల కాడ జరిగింది. మీ పేరు? ఏసువండి ఎవరు? శ్రీనివాసరావు.